వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ దిస్ డైరీస్ అండి. ఇవాళ నేను హైడ్రా ఫేషియల్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. చాలా మందికి హైడ్రా ఫేషియల్ గురించి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల ఫలితాలు ఏంటిది చూసేద్దాం. ఈ హైడ్రా ఫేషియల్లో మొత్తం 7 స్టెప్స్ ఉంటాయండి. ముందుగా ఇది అల్ట్రాసోనిక్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. దీన్ని క్లీన్జింగ్కి, స్క్రబ్బర్కి 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఫస్ట్ క్లీన్జింగ్ మనము ఎలా చేసుకోవాలి, స్క్రబ్ ఎలా చేసుకోవాలంటే అంత సర్కిల్గా మనము రౌండ్స్గా మనము ఫేస్ పైన అంతా రౌండ్స్గా మసాజ్ చేసుకుంటూ వెళ్ళానండి ఒక 10 మినిట్స్. దీన్ని స్మూత్ ఉన్న సైడు మసాజ్ చేసుకోవడానికి, కొంచెం బ్లేడ్ టైప్గా ఉండేది మనం క్లీన్ చేసుకోవడానికి. దీంతోనే క్లీన్ చేయడం వల్ల మనకి ఫేస్ పైన డెడ్ స్కిన్ తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని వ్యాక్యూమ్తో బయటకు తీస్తుందండి. సిరమ్ని పంపించి మనకు ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది అన్నమాట ఇది. సెకండ్ స్టెప్ అండి. ఇది వచ్చేసి మనకి అల్ట్రాసౌండ్ అండి. ఈ అల్ట్రాసౌండ్ వైబ్రేషన్ ద్వారా మన చర్మంలోకి క్రీమ్ కానీ సిరమ్స్ కానీ తొందరగా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. దానివల్ల మంచి గ్లో తీసుకురావడానికి ఇది మంచిగా సహాయపడుతుంది. ఫేస్ పైన అంతా రౌండ్స్గానే ఒక 10 మినిట్స్ మంచిగా స్మూత్గా మసాజ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ హ్యాండిల్ అంటారండి దీన్ని. ఇది మనము జెల్ బేస్లో యూస్ చేయొచ్చండి. దీనిపైన బటన్స్ కనిపిస్తున్నాయి కదండి మనకి. ఇది చర్మం లోపలి పొరలను సురక్షితమైన వేడిని అందించి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుందండి. దీంతో చర్మం బిగుతుగా మారి ముడతలను తగ్గిస్తుంది. మంచిగా వర్క్ చేస్తుందండి ఇది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి హైడ్రా డెర్మా బ్రషన్ హ్యాండిల్ అంటారండి ఇది వాటర్ మరియు వ్యాక్యూమ్ టెక్నాలజీ సహాయంతో చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ను తొలగించి మంచి గ్లోయింగ్ కనిపిస్తుందండి. ఫేస్ పై ఇలా రిమూవ్ చేయడం ద్వారా మీకు ఎటువంటి పెయిన్ రాదు. మంచి ఫ్రెష్ లుక్ వస్తుందండి. మంచిగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి కోల్డ్ హైమర్ అండి. ఇది చాలా కూల్గా ఉంటుంది, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. నాకు ఇష్టం అండి ఈ స్టెప్. ఎంత కూల్గా ఉంటుందంటే స్కిన్ కూల్ ద్వారా స్కిన్ టైట్ అయిపోతుంది. కళ్ళ పైన కూడా మనం మంచిగా యూస్ చేయొచ్చు. ఎటువంటి హాని కాదండి. స్కిన్ బిగుతు అయిపోతుంది కూల్నెస్కి. ఈ స్టెప్లో మంచిగా రిలాక్స్ అయిపోతారు. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఎల్ఈడి మాస్క్ అండి. ఇది చాలామంది ఎల్ఈడి మాస్క్ హీట్ ఉంటుందేమో అనుకుంటారు. హీట్ ఏమి ఉండదండి, కూల్గానే ఉంటుంది. ఇది మనకు 4 విధాలుగా వర్క్ చేస్తుందండి. పింపుల్స్ కానీ, మచ్చలకి కానీ, వింకిల్స్కి కానీ, పిగ్మెంటేషన్కి కానీ వర్క్ చేస్తుంది. ఇందులో ఉన్న లైట్స్ ఎఫెక్ట్స్ వల్ల మనకి మంచిగా గ్లో కానీ, స్కిన్ టైట్నింగ్ కానీ, స్టిఫ్గా కానీ మారుతుందన్నమాట. ఈ మాస్క్ పెట్టడం వల్ల ఫేస్ పైన ఎటువంటి ఇబ్బంది కానీ, హానికరంగా కానీ ఉండదు. మంచిగానే వర్క్ చేస్తుందండి. లాస్ట్ స్టెప్ అండి, 7th స్టెప్. ఇది స్ప్రే అండి. లో మీకు మంచి విటమిన్స్ సిరమ్స్ను పంపించి మీ ఫేస్ అంతా కూడా స్ప్రే చేస్తామండి. స్ప్రే చేసిన తర్వాత మీకు మంచి ఫ్రెష్ లుక్, డే బై డే మంచి గ్లో వస్తుందండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. సో చూసారు కదండి, ద్వారా మీకు ఎటువంటి స్కిన్ డ్యామేజ్ కానీ ఏమీ ఉండదండి. చాలా మంచిగా హ్యాపీగా కూల్గా చేసుకోవచ్చు. ఇది హైడ్రా ఫేషియల్ అండి. ఇందులోని లిక్విడ్స్ అన్ని, సిరమ్స్ అన్ని మీకు మంచిగానే యూస్ అవుతాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మీరు మంచిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ.